ఏంటి గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తా రండి. ముందుగా గుమ్మడికాయని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మమ్మీ అయితే 2 గుమ్మడికాయలని నీట్గా అయితే వాష్ చేసేసారు. గుమ్మడికాయ పీల్ తీయడానికి పీలర్తో ట్రై చేస్తే అసలు అవ్వలేదు, చాలా గట్టిగా అయితే ఉంది. అందుకని మమ్మీ అయితే ఇక్కడ చాక్తో అయితే తొక్కంతా పీల్ చేస్తున్నారు. 2 గుమ్మడికాయ తొక్కులు అయితే నీట్గా తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలి. కుక్కర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. తర్వాత స్టవ్ మీద నుంచి దించుకొని స్మాష్ చేసుకోవాలి. గుమ్మడికాయ పీసులన్నీ నీట్గా స్మాష్ అయిపోయిన తర్వాత అయితే దాంట్లో స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మంచి స్మెల్ కోసం కొన్ని ఇలైచీస్ అయితే యాడ్ చేసుకోవాలి. వేరే ప్యాన్లో ఘీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లోనే స్మాష్ చేసుకున్న గుమ్మడికాయని అయితే వేసుకోవాలి. అంతే, మన వేడి వేడి గుమ్మడికాయ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.